కార్యాలయంతో జహీరాబాద్ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతున్న బీబీ పాటిల్కు బీజేపీ టికెట్ ఇవ్వొద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతను 10 ఏళ్లుగా జహీరాబాద్ ఎంపీగా ఉండి ఎటువంటి అభివృద్ధి చేయలేదని బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ గారు నిన్ననే మన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే మట్టుకు ఆయనకు యాక్సెప్ట్ చేయం. అది కిషన్ రెడ్డి గారు కలిస్తే ఇప్పుడు మాట్లాడుతూ మీకు క్వార్టర్స్ రండి అని చెప్పింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ రండి అని చెప్పారు. ఆయన పోయి మాట్లాడుతాం. మేము ఆయనకి యాక్సెప్ట్ చేయమని మేము 30 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే విధంగా అయింది. మేము పలానా అభ్యర్థికి మేము ఢిల్లీ వసంత్ అంటే ఆయనకి ఇవ్వాలని చెప్తే ఆయనకు ఇవ్వకుండా మన రామచంద్ర అంటే ఆయనకి ఇచ్చారు. ఆయన వచ్చిండు, పార్టీ తెల్లారే వెళ్ళిపోయాడు. ఆయన స్వార్థం కోసం వచ్చిండు, స్వార్థం కోసం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకు లోకల్గా ఒక క్యాండిడేట్ అనేటోడు జరాబాద్ ఎవరు లేకుర్రి. ఇప్పుడు ఆయన జైపాల్ రెడ్డి అన్నట్టు అయినా మన బాగిరెడ్డి సాబ్ కొడుకు బాగిరెడ్డి సాబ్ చేసిన అభివృద్ధి అని ఉన్నది. ఆయనతో పాటు ఆయన అభివృద్ధి చూసి చాలా మంది ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు జైపాల్ రెడ్డి గారికి. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు రేపు అపోజిషన్ ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిందంటే ఎంతో మంది సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీలో జాయినింగ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అదర్ పార్టీస్, కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన గెలుపు ఖచ్చితంగా గెలుస్తారని మన నమ్మకం. పబ్లిక్ దృష్టిలో లేడు ఆయన. మిగులు బడ్జెట్లు ఉన్నాడు ఎంపీల. ప్రతి వ్యక్తికి మీరు 7 కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ పోయి అడగండి, ఎంపీ పార్టీకి ఎవరు గుర్తుపట్టారు. ఆయన ఎవరు ప్రజలలో లేడు, ప్రజల మనిషి కాదు. మీరు సర్వే చేసి ఇండి టికెట్ అని చెప్పి మేము అడగడానికి వచ్చినాము. స్థానికులకు ఇవ్వండి అని అడగడానికి వచ్చినాము. మేము డిమాండ్ చేస్తున్నాము, స్థానికులకు ఇవ్వండి, ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఇవ్వండి. స్వర్గీయ బాగారెడ్డి గారు జైరాబాద్కి ఎంతో అభివృద్ధి చేసిండ్రు. మీరు చాలా మంది తెలుసా జైరాబాద్ కానీ, నారాయణగఢ్ కానీ, జుక్కల్ కానీ, బాన్స్వాడ కానీ, ఎల్లారెడ్డి కానీ 7 కాన్స్టిట్యూన్సీలు అడగండి మీరు పోయి. జైరాబాద్ బాగారెడ్డి అంటే బాగారెడ్డి, జైరాబాద్ అంటే జైరాబాద్ అంతే. జైపాల్ రెడ్డి గారికి సీట్ ఇస్తే కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ పార్టీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సర్వే చేయండి మీరు. ఎంపీ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయదు, టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్